అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఎంపీ సీట్లు అమ్ముకోము. 2019 ఎన్నికలలో చేవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇట్లా మొదలు పెడితే మెదకు ఇట్లా కనబడేయని అమ్ముకున్నారు. ఎవరికి? దే డోంట్ నో తెలంగాణ. దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్. అంతా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లకి. నేను చెప్పలేదు సార్ ఈ మాట. కేసీఆర్ గారు నల్గొండ సభలో నరసింహారెడ్డి గారిని పక్కన చూపెడుతూ, నరసన్న నేను నీకు 100 కోట్లకు సీటు అమ్మినా అని జనం అనుకుంటున్నారు, ఆ 100 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తావు నరసన్న అని అడిగిండు. నువ్వు అమ్మినావు అనేది నువ్వే చెప్పినావు, కొన్నావు అనేది ఆయనే చెప్పిండు. ప్రజలు కూడా తెలుసు అది. ఖమ్మం ఎటుపోయింది, ఖమ్మం సీట్ ఎవరికి ఇచ్చినారు, తర్వాత మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చినారు? ఒకటేమో గ్రానైట్ కంపెనీలకి, 2 గోళీల కంపెనీలకి, 3 పైసలు వసూలు చేసుకోవడానికి, 3 గోళీలు వేసుకోవడానికి. అందుకని ఇప్పటికన్నా కవితకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిరోజు తప్పు చేసినాం. దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాం, చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం. మా నాయనను ఫ్లోర్ లీడర్ అనుకొని చేసినాం, కానీ మా నాయనకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి, అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు, గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీహరి గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుడిని ఫ్లోర్ లీడర్ని చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు ఎప్పటికీ, దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి. ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తోటి చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేయండి. 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఒక బీసీని, ఒక లేదా ఒక ఎస్సీని, ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. బీసీలకు ఇచ్చేసినాం, అది చేసినామని చెప్తారు. మొదటి కేబినెట్లో 2, రెండో కేబినెట్లో 3. జనాభాలో 56% ఉన్నారని మీరు చేసిన సకల జనుల సర్వే చెప్పినప్పుడు మీరు బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు 2 18లో. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినవి 3 పదవులు. ఇవన్నీ తప్పు జరిగింది మా వల్ల. మేము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాం. మా తప్పును మేము సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మొదటి కేబినెట్లో మహిళల్ని గౌరవించలేకపోయినాం. అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ప్రకటించినవని తప్పుడు ప్రచారం చేసినాం కాబట్టి తప్పైంది అని అందరూ, పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్, బావ, బామ్మర్ది, చెల్లె అందరు పోయి తెలంగాణ అమరవీరుల స్తూపం, ఆంధ్రుల చేత కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి పోయి తప్పైందని చెంపలేసుకొని ముక్కు నాలుగు రాసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినామని చెప్పి ప్రకటించి మోసం చేసి 2 గన్మెన్లను 2 రోజులు పంపించి తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇయ్యక వంచినందుకు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి సోదరుడు వారి తల్లి శంకరమ్మకి మీరు రాజ్యసభ ఇచ్చి మీరు మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సోదరి కవితకి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నా. ఇది చేయకుండా 12వ తారీఖు నాడు ధర్నా చేస్తాం, లేకపోతే 13వ తారీఖు నాడు వరంగల్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇంకా ఈ పబ్లిసిటీ ఇచ్చేందుకు మీకు, మీ కుటుంబానికి. అసెంబ్లీలో అయితే మీ అన్న మాట్లాడతాడు, లేకపోతే మీ బావ మాట్లాడతాడు. ఎవరు లేరా మంత్రులు? ప్రశాంత్ రెడ్డి గారు లేరు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు లేరు, కడియం శ్రీహరి గారు లేరు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అయితే మండలిలో నువ్వు కనబడాలి, శాసనసభలో మీ అన్న, మీ బావ కనబడాలి, లేకపోతే మీ నాయన తెలంగాణ భవన్లో కనబడాలి. ఈ పిచ్చేందుకు మీకు? జనం వద్దనుకున్నారు కదా మిమ్మల్ని. కొద్ది రోజులు మీ ముఖాలు మీడియా ముందుకు రాకుండా ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. 2001లో జలదృశ్యానికి సున్నం వేసిన తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న చెల్లె, కొద్ది రోజులు మీరు కనబడకూరి. ప్రజలకి మీ కుటుంబం మీద వ్యతిరేకతతో పాటు మీ ముఖాలు చూడాలంటే ఒక రకమైన ఏహ్య భావం ఏర్పడింది సమాజానికి. అందుకని దయించి తెలంగాణ పేరు, పరువు ప్రతిష్టల్ని కాపాడాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా, మళ్ళా పూలే పేరు ఎత్తి నువ్వు బయటికి రావాలంటే ముందు మీ నాయనని కాలు మొక్తావా, ఏళ్ళు మొక్తావా మొక్కి శంకరమ్మకు సీట్ ఇప్పిస్తే నువ్వు నీకు బీసీల మీద ప్రేమ ఉందని సమాజం నమ్ముతుంది. లేక ఇట్లే డ్రామాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని పొరపాటున కూడా వచ్చేసరి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు, మీ పార్టీకి చివరి ఎన్నికలు చేస్తారు ప్రజలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి లేడు, లేకపోతే బీసీ ఫ్లోర్ లీడర్ లేడు. శాసన మండలి కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ అన్న బీసీకి ఇచ్చిరా? ఇయ్యలే. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఇచ్చిరా? ఇయ్యలే. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరా?
ఇయ్యలేదు. ఎప్పుడన్నా రాజ్యసభ సీట్లు ఇస్తే ఏమన్నా దళితులకు ఇచ్చి గొప్పగా చేసిరా? అది లేదు. వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం తప్ప మీరు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా గుర్తించలేదు, గౌరవించలేదు. అందుకని ఊకే పొద్దున్న లేస్తే ఇట్లా ప్రజల్ని ఆగమాగం చేసేందుకు మీడియా మిత్రుల్ని భయపట్టించి మీడియాలో స్పేస్ కోసం ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతా ఉంది. తల్లి నువ్వు లేకున్నా పూలే గారు ఉన్నారు, నువ్వు లేకున్నా తెలంగాణ సమాజంలో బీసీ బిడ్డలు చైతన్యవంతులైనరు, నువ్వు లేకున్నా బీసీ సమాజం బీసీ హక్కుల కోసం కొట్లాడుతుంది. కాబట్టి మీరు అనవసరంగా బాధ్యత తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ బీసీ కులాలలో నాయకత్వాన్ని తక్కువ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కవిత గారికి హితవు పలుకుతా ఉన్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన ఈ 5 పనులు చేయండి. పార్టీ ప్రెసిడెంట్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, శాసన మండలి ఫ్లోర్ లీడర్, ఇంకేమైనా అవకాశం వస్తే అవి ఇప్పోతే అట్లాంటి ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తే మీ తరఫున అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఈ 10 సంవత్సరాలు మేము తప్పు చేసినాం, తెలంగాణ సమాజమా మమ్మల్ని క్షమించుండ్రి, మేము చెప్పినటువంటి తప్పుల్ని మేము చేసిన తప్పుల్ని మేమే కడిగేసుకుంటామని చెప్పి చేసి కార్యకర్తల్ని గుర్తించాలని చెప్పి రేపటి రాజ్యసభ సీట్ని ఇంకో 4 రోజుల తర్వాత ప్రకటించేటువంటి ఎంపీ సీట్లని 100 కోట్లకి 1000 కోట్లకి బిజినెస్ మ్యాన్లకి ఇతర పార్టీలకి తీసుకొచ్చుకున్న వాళ్ళకి అమ్మకుండా తెలంగాణ అనే పదానికి కొంచెం గౌరవాన్ని పెంపొందించే రీతి లోపల మీ పార్టీ పేర్లకి ఎట్లాగో తెలంగాణ తీసేసిరు, కనీసం మీరు ఇచ్చే క్యాండిడేట్ల కన్నా కొంచెం ఆ తెలంగాణ అనే 5 అక్షరాలు తెలిసిన వాళ్ళకి ఇస్తే కొంచెం గౌరవం ఉంటుంది, పరువు నిలబడుతుంది అని చెప్పి హితవు చెప్తూ మీరు శంకరమ్మకు రాజ్యసభ ప్రకటించకుండా పూలే పేరెత్తి మీరు బయట తిరిగితే సమాజంలో ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాలు, నిరసన చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కవితను హెచ్చరిస్తా ఉన్నాం.